దుబ్బాక మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో ఈ నెల 2వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వహిస్తున్నట్లు దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లకు గ్రామసభపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గ్రామసభ నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామసభలో భాగంగా ముందుగా జాతీయ గీతం, తెలంగాణ తల్లి గీత ఆలాపనతో పాటు సీఎం సందేశం, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేయాలని చెప్పారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి నూతనంగా దరఖాస్తులను తీసుకుంటామన్నారు. వార్డు ప్రజలు, ప్రజాప్రతినిధులు గ్రామసభలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సీనియర్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి, వార్డు అధికారులు పాల్గొన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా తేదీ 2/4/2026 రోజున అన్ని వార్డులలో గ్రామసభ నిర్వహించమని ప్రభుత్వం ఆదేశించింది. దాని ప్రకారంగా ప్రతి వార్డుకు ఒక ఆఫీసర్ను నియమించడం జరిగింది. ఈ గ్రామసభలో అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్, ఏఎన్ఎం, తర్వాత ఎలక్ట్రిసిటీ సిబ్బంది, తర్వాత పోలీస్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, మా వార్డ్ ఆఫీసర్, కౌన్సిలర్ గారు అందరూ హాజరు కావడం జరుగుతుంది. మీ వార్డు యొక్క సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వం ప్రవేశపెట్టిన లబ్ధిదారుల యొక్క జాబితాను చదివి వినిపించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఏదైనా లబ్ధి పొందనేలా దానికి సంబంధించిన దరఖాస్తులను కూడా ఈ గ్రామ సభలలో ఇవ్వవచ్చు. ఆ వార్డు యొక్క సమస్యలను అన్నిటినీ పైన చర్చ నిర్వహించడం జరుగుతుంది. మీకు కావాల్సిన మౌలిక వసతి సదుపాయాలు కానీ, తర్వాత ఏమైనా లబ్ధి పథకాలకు సంబంధించిన వాటికి రావాల్సినవి కానీ మీరు దరఖాస్తు చేసుకోవాలని కోరడానికి